కంప్లైంట్స్ ఏమైనా ఉంటే తీసుకోండి, సబ్మిట్ చేయండి. ఇప్పుడు వినండి, అటువంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే కలెక్టర్ గారు తీసుకోకపోతే మినిస్టర్ గారికి ఇవ్వండి. కాదధ్యక్ష, ప్రతిదీ కూడా సత్యదూరాలు మాట్లాడి వాళ్ళ సాక్షి పత్రిక ఎలా ఉందో ఇక్కడ సభ్యులు కూడా అలాగే అటువంటి బెనిఫిషరీస్ ఎవరన్నా ఉంటే గనక కలెక్టరేట్ లో ఇవ్వండి. తీసుకోకపోతే కాపీ తీసుకొని మినిస్టర్ గారికి ఇవ్వండి. ప్లీజ్ ప్లీజ్ సార్, ఇంత దారుణంగా ఒక పెద్దల సభలో కూర్చొని అధ్యక్ష ఒక పెద్దల సభలో కూర్చొని ఇంత సత్యదూరపు మాటలు మాట్లాడడం అన్నది నిజంగా వాళ్ళ తాలూకా విజ్ఞతకు వదిలేయాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రతి ఒక్క బెనిఫిషరీకి కూడా బెనిఫిట్ డైరెక్ట్ గా ఆన్లైన్ లో వెళ్ళింది అధ్యక్ష. ఏ ఇంటికి ఎంత డబ్బులు వెళ్ళినాయో చెప్పమంటే వచ్చిందో ఈ రోజుకి మేము ఒక విషయంలో రవీంద్ర గారు సరే ఆ వరదలు వచ్చే రోజు అధ్యక్ష, ప్లీజ్ ఇప్పుడు ఆ రోజున వరదలు అధ్యక్ష ఎందువల్ల వచ్చినాయి అనేది జగమెరిగిన సత్యం అధ్యక్ష. బుడమేర మీద మట్టి కొట్టేయటం వల్ల జోలికి వెళ్ళకండి సార్. ఇప్పుడు ఇంకా బెనిఫిట్ ఒకటే కదా, ఇంకా దాని గురించి మాట్లాడదాం. మెంబర్ చెప్పేది ఏంటంటే చాలా మంది బెనిఫిషరీస్ ఉన్నారంటున్నారు. టోటల్ గ్రామ సచివాలయాల వారీగా మొత్తం అందరికి కూడా గతంలో ఎప్పుడు ఏమైనా బెనిఫిట్ ఇచ్చాం అధ్యక్ష. కింద గ్రౌండ్ లెవెల్ అయినా పైన అప్స్టేర్ లో ఉన్న వాళ్ళకి ఎలా చేయాలనేది మా ముఖ్యమంత్రి గారు చాలా పారదర్శకంగా అసలు ఎప్పుడు గతంలో ఎవ్వరూ ఇవాళ వాళ్ళకి ఇవ్వడం నష్టపరిహారం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవాళ అంత మంచి కార్యక్రమాలు చేసి దాన్ని బెనిఫిషరీస్ ఉంటే గనక కలెక్టరేట్ లో ఇవ్వండి. తీసుకోకపోతే కాపీ తీసుకురండి, ఇవ్వండి. సంవత్సరం దాటే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి. తప్ప సభలో మంత్రి గారు చెప్తున్నారు ఆఖరికి ఒక్క మెంబర్ ఉన్నా కూడా ఇస్తామన్నారు. మీరు లిస్ట్ పెట్టండి. కమిటీ ఏముండవు, కూర్చో. కమిటీ ₹1 చేద్దామా తమ్ముడు? ₹1 జగన్ ₹1 చేద్దామా కమిటీ? చెప్పు ఒకసారి. జగన్మోహన్ రెడ్డి ఇస్తానని ₹1 ఉందా? రోజు ఒకటే చెప్తాను అధ్యక్ష, సమాధానం చెప్పాలి. కూర్చోమని అధ్యక్ష, కూర్చోమనండి. కూర్చోండి. ఎక్కడ రోడ్డు మీద అరిచాడు మాట్లాడితే అవ్వదు. కూర్చోమ్మా, కూర్చోవయ్యా. అరే కూర్చోవయ్యా. ఎల్ఓపి గారు అమ్మ ఒక్క నిమిషం. ఓకే ప్లీజ్. కూర్చోమ్మా, కూర్చోండి. రావులా కూర్చోండి. ఏం చెప్తారు? ఎంత బెనిఫిట్ వెళ్ళింది అంతా కూడా ఆన్లైనే. వీళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తెచ్చుకున్నా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. అధ్యక్ష నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. వాళ్ళు ఇంకా ఎవరికో ఉండిపోయింది, బెనిఫిషియరీ ఇవ్వాల్సి ఉండిపోయింది అన్నారు. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు చెప్పాను కదా అధ్యక్ష. ఇప్పటికీ మేము చిత్తశుద్ధితో ఉన్నాం. నిజంగా జెన్యూన్ గా ఎవరికైనా రాలేదు అనుకుంటే గనక మాకు చెప్తే మేము డెఫినెట్ గా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నప్పుడు ఇంత రాద్దాంతం ఎందుకు అధ్యక్ష? కమిటీ దేనికి అధ్యక్ష? కమిటీ దేనికి? నిజంగా కమిటీ వేయాలనుకుంటే కమిటీ చాలా వాటికి వేయాలి. బాబు క్లారిటీగా చెప్పారు. ఇంకెవరన్నా అధ్యక్ష ఇక్కడున్న సభ్యులందరికీ వినుస్వామి కూర్చోమ్మా, కూర్చో. ఏంటి సార్ అరిస్తే ఇంకా మేము కూర్చో. ది కౌన్సిల్ సార్, పెద్దల సభ సార్. ఏపీఎస్డిఎంఏ వెబ్సైట్ లో ప్రతిదీ కూడా పొందుపరుచున్నాం అధ్యక్ష. సభ్యులు కావాలంటే చూసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, నిజంగా బుడమేరు వరద బాధితులకు ఎవరికైనా బెనిఫిట్ అందకపోతే అది జెన్యూన్ అయితే డెఫినెట్ గా ఇవ్వడానికి మా గవర్నమెంట్ ఈరోజు సిద్ధంగా ఉంది. అధ్యక్ష, జరిగింది ప్రకృతి వైపరీత్యం, మానవ తప్పిదాలు జరిగినాయి. ప్రభుత్వం వచ్చి మేము వచ్చి పెద్దగా రీఫ్యాక్టరీ చేస్తామంటున్నారు.
ప్రజలు వచ్చి అక్కడ ఉన్న ప్రజలు మేము కంటితో చూసాం. అయినా మాది అథెంటికేట్ కాబట్టి ఎవరైతే ఎవరు విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఏం జరిగిందో అవన్నీ కూడా సభ్య సమాజానికి అందరికీ తెలుసు అధ్యక్ష. అది పక్కన పెడితే ఇప్పుడు జగన్ గారు ₹1 కోటి ఇచ్చారు, అది ఖర్చు పెట్టి నేనే ఆ ₹1 కోటికి నేనే బాధ్యత అధ్యక్ష. నా చేతులతోనే నేనే మానిటరింగ్ చేసి పాలు నీళ్లు దాంతో పాటు ఎవరైతే దినుసులు ఉన్నాయో ఆ దినుసులు కూడా ఒక నిమిషం ఆ దినుసులు కూడా నా అధ్యక్షత